బిడ్డలారా, మీ కుటుంబంలో ఏ ఆపద వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ శ్రమ, ఏ కరువు వచ్చినా దేవుని ఆశ్రయించిన తర్వాత రెండవది ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? మీ స్థానిక దైవ సేవకుని ఆశ్రయించండి. ఎందుకో తెలుసా? మీ స్థానిక సంఘ కాపరి. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. మీ స్థానిక సంఘ కాపరి మీరు ఏడిస్తే ఏడ్చేవాడు, మీరు నవ్వితే నవ్వేవాడు. మీ కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం జరిగితే, మీ ఇంట్లో మీరు ఒక ఇల్లు కట్టుకుంటే తాను ఇల్లు కట్టుకున్నట్లుగా ఉప్పొంగే మీ ప్రతి సంతోషంలో పాలిభాగస్తుడయ్యే ఒకే ఒక్క వ్యక్తి మీ స్థానిక దైవ సేవకుడు. ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పలా. మీకే కాడికి ఎవరి మీద మనసు ఉంటుందంటే మాలాంటి టీవీ స్పీకర్ల మీదే ఉంటుంది. టీవీలో కనపడతారు కదా మాలాంటి భక్తులు అందరూ. మీకేమైనా ప్రార్థన చెప్పండి చెప్పండి చెప్పండి, పూర్తి చేయండి. మీకు తెలియందా? ఒక తమ్ముడు ఇట్లాగే ఎదురుపడ్డాడు. తమ్ముడా ప్రార్థన చేసుకుంటున్నావా అన్న. నా వైపు చూసి పక్క నవ్వుతా ఏమన్నాడు తెలుసా? నాకు ఎందుకన్నా ప్రార్థన, నా కోసం 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అన్నాడు. స్తోత్రమా! ఎవరో మనిషి ఆయన అన్నమాట ఏంటంటే, నాకెందుకన్నా ప్రార్థన, నా కోసం 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్నాడు. తమ్ముడా, కడుపులో నొప్పి వస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఆ పాస్టర్ గారు ట్యాబ్లెట్ వేసుకోవాలా అన్న. ఎవరు వేసుకోవాలా? నా వైపు చూసి అంటాడు, అన్న 250 మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్న అన్నాడు. ఎట్లా చేస్తున్నారు? ఏ విశ్వాసికైనా ఒక పాస్టర్ గారు, లేకపోతే కొంచెం పరిచయం ఉంటే ఒక 4-5 పాస్టర్ గారులు ఉంటారు. నీకు 250 మంది పాస్టర్ గారులు ఎట్లా తెలుసు అన్న? అదే టీవీలో వాక్యం చెప్తారు కదా, మీరు కూడా చెప్తారు కదన్నా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పకుండా రాయండి, మీ కొరకు మానక. అదే చెప్పండి తల్లి పెద్దగా, మీ కొరకు మానక తప్పక ప్రార్థన చేస్తాం. ఈ జనాలంతా నమ్మి మాకు ఉత్తరాలు రాస్తారు, ప్రార్థన చేస్తాం. అయితే ఎట్లా ప్రార్థన చేస్తామో తెలుసా? వచ్చిన 2000 ఉత్తరాలు అక్కడ పెట్టుకొని ఆ 2000 ఉత్తరాల మీద చెయ్యేసి ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా, సముద్రంలో ఏముందో నీకు తెలుసు, నరుని హృదయంలో ఏముందో నీకు తెలుసు. ఇన్ని తెలిసిన నీకు ఈ ఉత్తరాల్లో ఏముందో నీకు తెలియకుండా ఉంటుందా అయ్యా? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేనా. అట్లాగని మాకు రాయొద్దని కాదు, మేము ప్రార్థన చేస్తాం. నమ్మకంగా ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేసే వారియర్స్ ఉన్నారు. కానీ ఒక మాట చెప్పమంటారా? మీ యావత్ బాధలో నిజంగా మీతో పాటు బాధను ఉండేది మీ స్థానిక సంఘమే, మీ స్థానిక సంఘమే, మీ స్థానిక దైవజనులే. అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని అంటే అప్పుడు ఆ దైవజనుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా యెహోవా